तो एक मुला करना तो హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. నాకు తెలిసిన విషయాలు టిప్స్ మీతో షేర్ చేసుకుందామని నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తే, కానీ నాకు తెలియని విషయాలు కూడా మీ దగ్గర నుండి నేర్చుకుంటున్నా. ఒక సిస్టర్ పెట్టిన కామెంట్ చూసి మళ్ళీ వంటగదిని ఇలా సర్దుకున్నా. ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్స్ రూపంలో. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కామెంట్స్ కి రిప్లై ఇవ్వట్లేదు అని అనుకోకండి. కొంచెం లేట్ అయినా నైట్ టైము అందరికీ రిప్లైస్ ఇచ్చే పడుకుంటున్నా. ఈ మధ్య కొంచెం కామెంట్స్ కి రిప్లై ఇవ్వటం లేట్ అవుతుంది, మీరు ఏమైనా అనుకుంటారేమో అని చెప్తున్నా. కొంచెం అర్థం చేసుకోండి. కామెంట్స్ కి రిప్లై ఇస్తూ కూర్చుంటే వీడియోస్ తీయటము, అప్లోడ్ చేయటం, వాయిస్ ఇవ్వటం ఇవన్నీ లేట్ అయిపోతున్నాయి. అందుకనే కామెంట్స్ కి ఎక్కువగా నైట్ టైమే రిప్లై ఇస్తున్నా. అలా అని కామెంట్స్ మార్నింగ్ టైం చూడట్లేదు అనుకోకండి. మీరు పెట్టిన వెంటనే కామెంట్ అయితే చూస్తాను, కానీ రిప్లైస్ కొంతమందికే ఇస్తున్నా. కుదరని వాళ్ళకి నైట్ టైం అయితే రిప్లై ఇస్తున్నాను. సరే, ఈ బల్బ్ గురించి మీకు చెప్పాలనుకున్నా. ఇదేంటంటే ఆగ్నేయంలో పెడతారండి ఈ రెడ్ కలర్ బల్బు. ఆగ్నేయంలో పెడితే మంచిదనేసి మా మామయ్య చెప్పారు. ఆయన చెప్పిన కాడ నుంచి మేము ఇలాగే పెడతా ఉంటాం. ప్రస్తుతానికి ఆ ఫోల్డర్ పని చేయట్లేదు. అది బాగా చేపించిన తర్వాత లైట్ అక్కడ పెడతాను. మీకు మంచి జరిగిద్ది, ఇలా మంచిది అని ఎవరు చెప్పినా చేస్తానండి. మాక్సిమం అది డబ్బులకు సంబంధించిన విషయం అయితే చేయను, కానీ దీనికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు కాబట్టి కొన్ని ఫాలో అవుతూ ఉంటాను రెమెడీస్. సరే, ఈ రోజు వీడియో ఏంటంటే, మేము కొత్తగా వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యామని అందరికీ తెలిసిందే. ప్యాకర్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సామాన్లన్నీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేశారు. ఆ గందరగోళాన్ని భరించలేక ముందుగా హెవీగా ఫుడ్ తినేసి పని అయితే స్టార్ట్ చేశాను. మీరు నమ్ముతారో లేదో తెలియదు, కానీ ఈ గందరగోళాన్నంతా 10 గంటల్లో ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశాను. మీకు ఈ వీడియోలో చెప్పేది మీరు కూడా ఇలా చేసుకోండి అని చెప్పటం లేదు, నేను ఇలా ఉంటానని మీకు చెప్తున్నాను. ఇలా నట్టింట్లో సామాన్లన్నీ ఇలా ఉంచేసి ఏవి ఎక్కడ ఉన్నాయో అవి ఎత్తుక్కోవటం చాలా పెద్ద కష్టం. అదే ఒక్కరోజు కష్టపడ్డాను అనుకోండి, ఇల్లంతా నీట్ అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయినా ఇలాగే సర్దేసుకుంటాను. ఎక్కువగా మీకైనా నాకైనా కావాల్సింది వంట చేయడానికి వంటగది పర్ఫెక్ట్ గా ఉంచుకోవటం. అందుకే ముందుగా వంటగది సర్దేశాను. ఏ డ్రెస్సు కనపడకపోయినా ఎక్కడుందని ఇంట్లో వాళ్ళు 10 సార్లు పిలుస్తూ ఉంటారు. అది ఎతికిచ్చే లోపు మనకు పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది. అందుకే ముందుగా ఎవరి డ్రెస్సెస్ వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ లో పెట్టేస్తాను. మెయిన్ వంటగది బట్టలు ఎక్కడ పెట్టేసామనుకోండి, ఇల్లు సగం సర్దేసినట్లే. ఇంకెలాగో పెద్ద పెద్ద వస్తువులను వాటి ప్లేసెస్ లో ప్యాకర్స్ వాళ్ళే పెట్టేసి వెళ్ళిపోతారు. ఒకవేళ అవి మనకు నచ్చకపోయినా మనకు నచ్చిన ప్లేస్ లో తర్వాత అయినా పెట్టుకోవచ్చు. అందుకే వంటగది ముందుగా సర్దేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు బట్టలు సర్దే పని పెట్టుకున్నా. ఒకసారి శుభ్రంగా క్లాత్ పెట్టేసి సెల్ఫ్ అంతా తుడుచుకొచ్చేసాను. ఈ షీట్ అయితే బట్టలకి చెమ్మ రాకుండా ఉంటదండి. అందుకనే నేను ఎప్పుడు ఈ షీటే తీసుకొచ్చి వేస్తాను. అయితే ఈ షీట్ లింక్ కావాలనుకుంటే మీకు బయోలో ఉంటది, చూడండి. ఒకేసారి పిల్లలకి పొట్టైపోయిన బట్టలు ఇంకా చినిగిపోయిన ఏమైనా ఉంటే తీసేసి సర్దుకుంటున్నా. పాపం మా అక్షయ, ఆద్య కూడా నాకు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మా వాళ్ళ డ్రెస్సెస్ అన్ని కలిసిపోయి ఉన్నాయి కదండి, అందుకని వాళ్ళే అన్నారు మా డ్రెస్సెస్ అన్ని మేము సపరేట్ గా పెట్టేస్తాం సెల్ఫ్ లో, నువ్వు అప్పుడు నీట్ గా పెట్టమ్మా అని చెప్పారు. అందుకే వీటిల్లో ఉన్న డ్రెస్సెస్ అన్ని సపరేట్ చేసేస్తున్నారు. వీళ్ళు ఇలా అందించడం వల్ల కొంచెం నాకు ఈజీ అయిపోయింది పని. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులోనే బీరువా ఉంది కాబట్టి ఒకేసారి బీరువా కూడా సర్దేశాను. బీరువాలో బట్టలు కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉంచేస్తానండి. తీసిన వెంటనే మళ్ళీ సర్దేస్తాను. బీరువా ఎప్పుడు చూసినా నీట్ గానే ఉంటది. ఇంక ఈ రూమ్ లో పిల్లల డ్రెస్సెస్, బెడ్షీట్స్, హ్యాండ్ బ్యాగ్స్, ల్యాప్టాప్స్, బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయండి. అవన్నీ ఒకే చోట, అంటే ఈ సెల్ఫ్ లోనే, ఈ గదిలోనే పెట్టేశాను. ఇంక ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. ఇక్కడ మంచాలు పెట్టిన విధానం నాకు అంతగా నచ్చలే, అందుకే మళ్ళీ మార్చేశాను. నచ్చిన విధంగా మళ్ళీ సర్దుకున్నా. ఈ వీడియో చివరన చూపిస్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంక ఈ రూమ్ లో కూడా సెల్ఫ్ అంతా క్లాత్ పెట్టేసి తుడిచేశాను. ఒకేసారి షీట్స్ వేసి బట్టలు అయితే సర్దేస్తున్నాను. ఇంక ఈ రూమ్ లో డైలీ వేర్ డ్రెస్సెస్ మా
వారివి, నావి ఇంకా స్వెటర్స్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఈ సెల్ఫ్‌లో వచ్చేటట్లు చూస్తున్నా. ఎప్పుడు నేను బట్టలు సర్దుకునే సెల్ఫ్‌లు మాత్రం ఇలా నీట్‌గానే పెట్టేస్తాను. అలా అని మా వాళ్ళు డిస్టర్బ్ చేయరని అనుకోకండి. మా ఆయన ఒక టీ షర్ట్ తీశారనుకోండి, అది కిందది లాగారనుకో పైనవన్నీ పడిపోతాయి. పోనీ అది పడిపోగానే సర్దుతారనుకోకండి. అది నాకు రాదు, అది నాకు తెలీదని అలాగే ఉంచేస్తారు. అయినా మా వాళ్ళు ఏది డిస్టర్బ్ చేసినా నాకు తెలిసిపోయిద్దండి. నా కళ్ళు కెమెరాలాగా పనిచేస్తాయి. వెంటనే సర్దటానికి వచ్చేస్తా. నాకు అలా అలవాటయిపోయిందండి. వాళ్ళు తీస్తానే ఉంటారు. మళ్ళీ నేను పెడతానే ఉంటాను. మరీ 'బిగ్ బాస్' హౌస్ లాగా నేనేం రూల్స్ పెట్టనులేండి. వాళ్ళు ఎలా చేసినా నేను సర్దుతానే ఉంటాను. అది అక్కడే పెట్టాలి, ఇలా తీయాలి, అలా చేయాలని రూల్స్ మాత్రం పెట్టను. అయినా మా వాళ్ళకి కూడా అలవాటయిపోయిందండి. ఎందుకంటే నీట్‌గా ఉంచుతాను కాబట్టి అలాగే నీట్‌గా ఉండాలనే కోరుకుంటారు. మరీ ఎక్కువగా డిస్టర్బ్ చేయరు. మీకు ఇంకోటి చెప్పాలి. బట్టలు కూడా ఎక్కడ ఆరేసానో అక్కడే మడతేస్తాను. అంటే ఒక చైర్ తీసుకెళ్ళి అక్కడే మడతేస్తాను. కానీ ఇంట్లో తీసుకొచ్చి మంచాల మీద, చైర్స్ మీద వేసి ఇంట్లో అస్సలు మడతేయను. నాకెందుకో ఇంట్లో బట్టలు మడతేస్తే చిన్న డస్ట్ లాగా పడిద్ది. అది మళ్ళీ కాళ్ళకి అంటుకుంటది. నాకందుకనే నచ్చదు. బయటనైతే మాకు చుట్టుపక్కల కూడా కొంచెం ఇల్లులు కడతా ఉంటారు కదా! అదొక డస్ట్ లాగా వచ్చిద్ది. బయటైతే ఇదిలించేసి ఒకేసారి కుర్చీలో పెట్టేసి ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ ఏ మంచాల మీద, చైర్స్‌లో పెట్టకుండా ఒకేసారి సెల్ఫ్‌లో సర్దేస్తా ఎవరికి వాళ్ళకి. ఇంక ఈ రూమ్ సర్దటం కూడా అయిపోయిందండి. పెద్ద సెల్ఫ్‌లో కప్పుకునే బెడ్ షీట్స్, పిల్లోస్ పెట్టాను. డ్రెసెస్ అన్నీ కనిపిస్తే బాగోదు. వీటికి ఇంకా కర్టన్స్ కట్టాలి. కొంచెం పల్చని కర్టన్స్ అయితే డ్రెసెస్ ముక్క వాసన రాకుండా ఉంటాయని వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఆన్‌లైన్‌లో కొన్ని చూసానండి. అయితే ఒక్క కర్టన్ వచ్చి 1200, 1000 అలా ఉన్నాయి కాస్ట్. సరే చూసి పెడదాంలే అని మళ్ళీ ప్రస్తుతానికైతే ఇంకా ఆర్డర్ అయితే పెట్టలేదు. ఇంక ఈ రూమ్ సర్దటం అంతా అయిపోయిందండి. నాతో పాటు మా పిల్లలు కూడా అలాగే టీవీ చూస్తూ కూర్చున్నారనేసి కొంచెం ఏమైనా పెడదామని స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టారు. అందుకే మా వాళ్ళకి ప్లేట్‌లో పెట్టేయటానికి వచ్చాను. ఇంకా హాల్ సర్దేవి చాలా ఉన్నాయండి. అసలు ఎక్కడ ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంత గందరగోళంగా ఉంది. అందుకే చిన్న బ్రేక్ తీసుకున్నా. చెప్పాను కదండీ! ఈ రూమ్‌లో మంచాలు వేయటం నాకు నచ్చలేదు. మళ్ళీ మార్చాలి. టైం 10 వస్తుంది. మా వాళ్ళు ఇంకా పడుకోమన్నా పడుకోవటం లేదు. ఈవినింగ్ 4:00కి బిర్యానీ తిన్నామండి. ఆకలిగా లేదనేసరికి ఇంకా లైట్‌గా చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టాము. ఈ చికెన్ లాలీపాప్స్‌లో ఫుడ్ కలర్ వేయలేదండి. అందుకే వీళ్ళ దగ్గరే ఆర్డర్ పెట్టాము. ఇలాంటి ఫుడ్ రోజు అయితే కష్టం గానీ, ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులెండి. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుందని దోసలు వేసుకుంటున్నా. మా వాళ్ళు కూడా నాకు కావాలంటే వాళ్ళకి కూడా వేసిస్తున్నాను. పని ఎక్కువగా ఉంటే ఆకలి కూడా ఎక్కువగానే ఉంటది. అందుకే పెద్దవాళ్ళు అంటా ఉంటారు, "తిని కూర్చుంటే ఏం అరిగిద్దమ్మా, ఆకలిగా లేదు, కొంచెం చాలు" అని చిన్న పిల్లలు తిన్నంతే తింటారు. ఇప్పుడు 11:30 అవుతుందండి. అక్షయ్ పడుకుంది గానీ, ఆద్య ఇంకా పడుకోలేదు. అలాగే మేల్కొని ఏదో ఒకటి అందిస్తానే ఉంది నాకు. అందుకనే వాళ్ళ నాన్నని పడుకోబెట్టమని చెప్పాను ఆద్యని. మధ్యలో అంట్లు పడ్డాయి. అంట్లు తోమేశాను. సర్దింది సర్దుతానే ఉన్నా. ఇప్పుడు టైం 12:15 అయింది. మాక్సిమం 2 గదులు నీట్ అయిపోయినాయిలెండి. ఇది దివాన్ కాట్ అండి. ఇందులో మా పిల్లల చిన్నప్పటి డ్రెసెస్, ఇంకా మా వాళ్ళ వాకర్, చెప్పులు గుర్తుగా దాచిపెట్టాను. వాళ్ళు పుట్టగానే వేసిన డ్రెస్సు, వాళ్ళు ఫస్ట్ బర్త్‌డే రోజు ఏసిన డ్రెస్సు, ఇవన్నీ గుర్తుగా దాచిపెట్టాను. ఇద్దరివి ఉన్నాయి. ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఫస్ట్ అక్షరాభ్యాసం చేసిన స్లేట్సు, ఇంకా ఫస్ట్ రోజు తీసుకెళ్ళిన బ్యాగ్, స్కూల్ బ్యాగు, యూనిఫాము ఇవన్నీ ఇందులో దాచిపెట్టాను. హాల్ మొత్తం సర్దేసేలకే మళ్ళీ 4 అయిందండి. మొత్తం సామాన్లన్నీ సర్దేశాను. అయితే ఇంకా ఓపిక లేదు. ఇంకా ఎళ్లి కొద్దిసేపు అలా పడుకున్నాను. మళ్ళీ అంటే 7 దాకా అలా పడుకున్నానండి. పాలతనొచ్చేసరికి అప్పుడు లేచాను. ఇంకిది మార్నింగ్ తీసిన వీడియో అండి. ఏసీ పెట్టేవాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏసీ పెట్టిన తర్వాత మొత్తం కుర్చీలతో, ఇల్లు, బాత్రూమ్‌తో సహా అన్నీ కడిగేశాను. ఈ బ్రష్‌కి ఇలాగ స్టీల్ అంట్లు తోమేది స్క్రబ్బర్ పెట్టానండి. దీంతో బాత్రూమ్స్ ఈజీగా రుద్దేసేయొచ్చు. ఒక్కసారి చూడండి ఇల్లంతా నీట్‌గా సర్దేశాను. బెడ్‌రూమ్ ఇది. అయితే మంచాలు మారుస్తా అని చెప్పాను కదా! మంచాలు కూడా మార్చేశాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రీగా ఉంది రూము. ఇంకా హాల్ చూద్దాం రండి. మా ఇంటికి అందాన్ని తెచ్చేదేంటో చెప్పండి? మన కృష్ణుడేనండి. ఈయనకి ఏ డెకరేషను చేయక్కర్లే అంత అందంగా ఉంటాడు. కృష్ణుడి మొఖం కూడా చూడండి చాలా చక్కగా ఉంటది కదా! ఇల్లయితే సర్దటం అయిపోయింది కానీ, చిన్న చిన్న పనులున్నాయండి. అవేంటో ముందు ముందు వీడియోలో షేర్ చేసుకుంటాను కానీ నెక్స్ట్ వచ్చే వీడియో ఏంటంటే, ఈ సెల్ఫ్‌లకి కవర్లు వేయాలండి. అంటే డస్ట్ రాకుండా. వీటిని ఎక్కువగా నేను వాడను కాబట్టి వీటికి కవర్స్ వేద్దాం అనుకుంటున్నాను. కవర్స్ వేసినప్పుడు వీడియో తీస్తానండి. అది కూడా చూడండి. నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అంతేనండి. 10 గంటల్లో ఇల్లు మొత్తం సర్దేశా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్స్‌లో తెలపండి. మర్చిపోకుండా స్మార్ట్ విజయదుర్గ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అయితే ఈ కృష్ణుడి విగ్రహం ఎలా ఉందో చెప్పండి. నాకు కృష్ణుడంటే ఇష్టమని మా ఆయన ఫస్ట్ టైమ్ ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. సరే అండి. వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ స్మార్ట్ విజయదుర్గ.